4వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బైజూస్ వారి ఈ కంటెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ కంటెంట్ పొందాలంటే ముందుగా మనం బైజూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం బైజూస్ యాప్ను మన ప్లేస్టోర్ నుండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్తో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు లెసన్స్ మరియు ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా వినాలి అనే విషయాల గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే విద్యార్థులు మరియు ఉపాధ్యాయ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను అందించండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం బైజూస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి మనం మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ను ఓపెన్ చేసి సెర్చ్లో బైజూస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే కనపడుతుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు బైజూస్ యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఈ ఫోన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఎలా వచ్చిందంటే రీసెంట్గా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో బైజూస్ అనే ఆప్షన్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టూడెంట్ యొక్క స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ స్టేటస్ను అప్డేట్ చేశాం కదా. ఆ నంబర్స్ను బైజూస్ వారు ఆటోమేటిక్గా వారి లాగిన్లో యాక్టివేట్ చేయడం జరిగింది. ఏ మొబైల్లో అయితే ఆ నెంబర్ ఉంటుందో యాప్ డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. బైజూస్ వారు వారి లాగిన్లో నెంబర్ యాక్టివేట్ చేసిన తర్వాత మొబైల్స్కు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఆ మెసేజ్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ మరియు ఒక పాస్వర్డ్ కూడా వారు పంపించడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఎలాంటి మెసేజ్ రాలేదంటే వారు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ముందుగా ప్రైమరీ క్లాసెస్ లాగిన్ను ఓపెన్ చేశాను. ఈ ప్రైమరీ క్లాసెస్ లాగిన్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ యొక్క పేరు మరియు క్లాస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. పక్కన ఉన్న యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, అడ్రస్సు అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మనం ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎడిట్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకు ఇక్కడ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఇచ్చారు, మ్యాథ్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ దాదాపుగా 20 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 20 చాప్టర్స్ చాప్టర్ వైజ్గా మరి కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు. మనం ఏ టాపిక్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ టాపిక్ పైన ట్యాప్ చేస్తే ఆ చాప్టర్కు సంబంధించిన కాన్సెప్ట్స్ మరియు వీడియోస్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనం ఏదైనా సరే ఒక వీడియోని ప్లే చేసుకొని ఆ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవచ్చు. But that's not how we draw these days. Now we draw 4 like this, 3 like this, 2 like this, 5 like this, and so on. Why can't we just continue to do the stick thing? What makes that difficult? వీడియోస్ మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకొక ఆప్షన్ యాక్టివ్ లెర్న్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు యానిమేటెడ్ వీడియోస్ ద్వారా కూడా ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఎక్సర్సైజ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఆ టాపిక్కు సంబంధించిన క్వశ్చన్స్, అంటే మనం ఆ టాపిక్ గురించి ఏమైతే నేర్చుకున్నామో ఒక టెస్ట్ లాగా అన్నమాట. ఆ టెస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ చదివిన తర్వాత మనం ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఆ ఆన్సర్ కరెక్టా కాదా అనేది కూడా చూపిస్తుంది. కరెక్ట్ అయిన తర్వాత ఆ ఆన్సర్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ టాపిక్కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ కూడా దాదాపుగా 21 చాప్టర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ 21 చాప్టర్స్కు సంబంధించిన కాన్సెప్ట్స్ మరియు టెస్ట్స్ ఇక్కడ ఇచ్చారు. మనం ఏ టాపిక్ గురించి అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ సెలెక్టెడ్ టాపిక్ పైన ట్యాప్ చేస్తే
ఇక్కడ నేను ప్లాన్స్ అనే టాపిక్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఆ టాపిక్కు సంబంధించిన వీడియోస్ మరియు టెస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఏదైనా సరే ఒక వీడియోను ప్లే చేసి ఆ ప్లాంట్స్కు సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది మనం ఈ వీడియో నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ సైన్స్ సబ్జెక్ట్లో కూడా యాక్టివ్ లెర్న్ అనే ఆప్షన్ కూడా వచ్చారు. దీని ద్వారా మనం యానిమేటెడ్ వీడియోస్ నుంచి కూడా ఈ ప్లాంట్స్కు సంబంధించిన కాన్సెప్ట్ అనేది చూసి నేర్చుకోవచ్చు. తర్వాత ఎక్సర్సైజ్లో మనం ఏ టాపిక్ అయితే నేర్చుకున్నామో ఆ టాపిక్కు సంబంధించిన క్విజ్ అంటే క్వశ్చన్స్ ఒక టెస్ట్ లాగా అన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ కానీ లేదంటే పిక్చర్స్ టైప్ కానీ ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనం క్వశ్చన్ చదివిన తర్వాత ఒకవేళ మనం రాంగ్ ఆన్సర్ పైన ట్యాప్ చేసి సబ్మిట్ చేస్తే అది రాంగ్ అని చూపిస్తుంది. తర్వాత కరెక్ట్ ఆన్సర్ కూడా డిస్ప్లే చేసి ఆ కరెక్ట్ ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్టూడెంట్స్ ఒక చాప్టర్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఆ చాప్టర్కు సంబంధించిన ఎక్సర్సైజెస్లో ఈ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఆ చాప్టర్కు సంబంధించిన పూర్తి కంటెంట్ను స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు మనము సబ్జెక్ట్స్లో ఉన్న కాన్సెప్ట్స్ గురించి మరియు టెస్ట్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బైజూస్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎక్కడి నుంచి చూసుకోవాలంటే ఇక్కడ కింద రెండో ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే లైవ్ క్లాసెస్ అని ఉంటుంది. ఇక్కడ డే వైజ్ షెడ్యూల్ ప్రకారంగా టాపిక్ వైజ్ మరియు టైమింగ్ వైజ్ ఇక్కడ ఇచ్చారు. మనం ఏ క్లాస్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ పక్కన ఉన్న బుక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ లైవ్ క్లాసులను మనం జాయిన్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఇంకొక ఆప్షన్ ట్యూషన్ సెంటర్స్. బైజూస్ వారు కేవలం ఈ యాప్లోనే కాకుండా మన దగ్గరలో ట్యూషన్ సెంటర్స్ కూడా రన్ చేస్తున్నారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ వద్ద మన స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సిటీ వద్ద మనకు దగ్గరలో ఏ సిటీ అయితే ఉంటుందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ బైజూస్ వారి ట్యూషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఇంకొక ఆప్షను సెల్ఫ్ స్టడీ అంటే హిస్టరీ అన్నమాట. మనం ఇప్పటి వరకు ఏ క్లాసులు విన్నామో ఏ టాపిక్లు చూసామో ఇక్కడ మొత్తం ఆ హిస్టరీని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పైన కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారో అందులో లెర్నింగ్ అనాలిసిస్ ద్వారా మనం ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ చూసామో ఎన్ని టెస్టులు రాసామో ఇంకా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేవి ఒక గ్రాఫ్ రూపంలో ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఇంకొక ఆప్షను బిఎస్టీ అంటే బైజూస్ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా స్టూడెంట్స్కు స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ ఎవరైనా సరే ఈ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ వైజ్గా ఆ టెస్టు ఎప్పుడు రాసుకోవాలి డేటు టైం అనేది ఇక్కడ వారు ఇచ్చారు. ఈ టెస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ టెస్టుకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా టెస్ట్ రాయాలి, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కింద పూర్తి డీటెయిల్స్ వారు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్కాలర్షిప్ అనేది ఎవరెవరు తీసుకున్నారో వారి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఇంకొక ఆప్షను పేరెంట్ కనెక్ట్. ఈ ఆప్షన్ ద్వారా పేరెంట్స్ వారి పిల్లల యొక్క ప్రోగ్రెస్ను ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పేరెంట్ యాప్ పైన క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో లాగిన్ కావడానికి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఇంకొక ఆప్షన్ క్విజో. ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాడ్ ఏ ఫ్రెండ్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే స్టూడెంట్ యొక్క కాంటాక్ట్ లిస్ట్లో వేరే స్టూడెంట్స్ను ఇన్వైట్ చేసి ఒకే ఎగ్జామ్ను ఆ ఇద్దరు స్టూడెంట్స్ కలిపి రాసుకోవచ్చు. దానికోసం ముందుగా ఇక్కడ ఉన్న ప్లే బటన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన ప్రెస్ చేస్తే స్టూడెంట్స్ ఎవరితో కలిసి అయితే ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటున్నారో వారితో కలిసి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు.
ఇప్పుడు నేను హై స్కూల్ లెవెల్ లాగిన్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ హై స్కూల్ లెవెల్ లాగిన్లో వచ్చిన సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అనే సబ్జెక్ట్స్ను వారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన ఒకసారి ట్యాప్ చేస్తే ప్రైమరీ క్లాసెస్కు ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చారో హై స్కూల్ లెవెల్ లాగిన్లో కూడా అవే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే హై స్కూల్ స్టూడెంట్స్కు ఒక కొత్త ఆప్షన్ ఆస్క్ ఏ డౌట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ కానీ లేదంటే ఏదైనా వర్డ్ కానీ అర్థం కాలేదనుకోండి, ఇక్కడ ఉన్న కెమెరా సింబల్ పైన క్లిక్ చేస్తే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఏ సెంటెన్స్ కానీ లేదంటే ఏ వర్డ్ కానీ అర్థం కాలేదో దాన్ని స్కాన్ చేసి, నేను ఇక్కడ నేచర్ అనే వర్డ్ను స్కాన్ చేస్తున్నాను. ఇలా స్కాన్ చేసిన తర్వాత కింద ఉన్న సెండ్ పైన క్లిక్ చేస్తే ఆ నేచర్ వర్డ్కు సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులో కూడా మనం చూసుకోవచ్చు. ఇక మిగిలిన ఆప్షన్స్ అన్నీ సేమ్ అదే విధంగానే ఉన్నాయి. ఇదండి బైజూస్ యాప్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.